బస్తా పేపర్లు ఎక్కువే తీసుకెళ్లమంటున్నారు నాని గారు. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లో మనం మాట్లాడుకోవాల్సింది కోవిడ్ తర్వాత ప్రేక్షకులు థియేటర్స్ కు రావటం లేదని చెప్పి చాలా మంది అంటున్నారు. మంచి సినిమాలు తీద్దాం, వస్తూనే ఉంటారు, ఆడియన్స్ మిస్ అవ్వరు, మనమే మిస్ అవుతాం, కానీ ఈ సరిపోదే శనివారంతో మిస్ అయ్యే అవకాశమే లేదు అంటున్నారు నాని గారు. ఆయన హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదే శనివారం రావడం జరిగింది. ప్రియాంక అరుణ్ మోహన్ యాక్ట్రెస్, ఎస్జే సూర్య గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని పోషించారు, డివి దానయ్య గారు ప్రొడ్యూసర్. అన్ని కార్యక్రమాలు ఫినిష్ చేసుకుని 29th సినిమా మన ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. నానిగారు మాట్లాడుతూ, మా సినిమా మొదలైన తర్వాత డైరెక్టర్ వివేక్ కి కొడుకు పుట్టాడు. వాడి పేరు అఖీరా శివ ఆత్రేయ. వివేక్ చేసేటువంటి శివతాండవం August 29th థియేటర్లో మీరు చూస్తారు. అందరూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇదొక మైలురాయి. సినిమా గురించి టెన్షన్ పడుతున్న సమయంలో జేక్స్ బిజాయ్ మ్యూజిక్ వింటే అసలు టెన్షన్ మొత్తం ఎగిరిపోతుంది. ఒక బస్తా పేపర్లు ఎక్కువే తీసుకెళ్ళండి. జేక్స్ అంతగా పనిపెట్టాడు. సినిమా షూటింగ్ టైంలో నడునొప్పి ఉన్నా భరిస్తూ ప్రాణం పెట్టి సినిమాటోగ్రాఫర్ మురళి వర్క్ చేశారు. ఇలాంటి మూవీని ఎడిట్ చేయటం మామూలు విషయం కాదు, కానీ ఎడిట్ చేసింది కార్తిక్ శ్రీనివాస్. అందరినీ ఆశ్చర్యపరిచేలా చేశారు. దానయ్య గారు మంచి పాజిటివ్ మనిషి, సినిమా బాగా రావాలి అని చెప్పి ఆశిస్తారు. అందుకే మంచి కథలు ఆయన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి అని చెప్పి నానిగారు చెప్పడం జరిగింది.